హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్ కిరణ్ కనెక్ట్స్. మనం లాస్ట్ సెషన్లో సక్సెస్ఫుల్గా కేఎల్ యూనివర్సిటీ గురించి అలాగే అమృత యూనివర్సిటీ గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం. అండ్ టుడే ఇట్స్ టైమ్ ఫర్ ది గీతం యూనివర్సిటీ బికాజ్ వాళ్ళు కండక్ట్ చేయబోయే గ్యాట్ ఎగ్జామ్ యొక్క డేట్స్ అనేవి నియర్ బై ఉన్నాయన్నమాట. సో వెంటనే గీతం యూనివర్సిటీ మీద వీడియో చేయాలి కాబట్టి చేస్తున్నాను. అండ్ ఎగ్జామ్ అయిపోయాక వీడియో చేసే కన్నా ఇప్పుడు వీడియో చేస్తే చాలా యూస్ఫుల్ ఉంటుంది మీకు. అండ్ ఈ వీడియోలో మీకు గ్యాట్ ఎగ్జామ్ 2025 గురించి అలాగే బీటెక్ ప్రోగ్రామ్స్ గురించి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, లొకేషన్ ఎక్కడుంది, ఫీ స్ట్రక్చర్ ఏంటి ఆ బీటెక్ ప్రోగ్రామ్స్కి, అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఎగ్జామ్కి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫీ ఎంత, సిలబస్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా ఫుల్ క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసేయండి, సో దట్ ఇలాంటి వీడియోస్ ఏ వచ్చినా కూడా యూ విల్ బీ నోటిఫైడ్. సో అప్పుడు రిగ్రెట్ అయ్యకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం బెటర్. కాబట్టి ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్. మనలో చాలా మందికి టియర్ 1 ఆర్ టియర్ 2 లాంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్ కావాలని ఉంటుంది. బట్ కట్ ఆఫ్స్ కానివ్వండి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, బెస్ట్ కాలేజెస్ గురించి క్లారిటీ లేకపోతే టెన్షన్ అవ్వడం మానేయండి. బికాస్ కాలేజ్ ఎంట్రీ గైడ్ ఈజ్ హియర్ టు హెల్ప్ యూ. వాళ్ళ ఎక్స్పర్ట్ గైడెన్స్తో బెస్ట్ కాలేజ్ సెలెక్షన్, అడ్మిషన్ ప్రాసెస్, స్కాలర్షిప్స్ అండ్ ఆల్సో కౌన్సిలింగ్లో కంప్లీట్ సపోర్ట్ ఇస్తారు. అందుకే ఆల్రెడీ చాలా స్టూడెంట్స్ వల్ల డ్రీమ్ కాలేజెస్లో జాయిన్ అయ్యారు. మీకు కూడా పర్ఫెక్ట్ కాలేజ్ గైడెన్స్ కావాలంటే ఒక్కసారి స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో దట్ వాళ్ళ టీం మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఈ యూనివర్సిటీ ఫుల్ నేమ్ వచ్చేసి గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. అండ్ ఈ యూనివర్సిటీ అయితే 1980లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇది వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. ఇట్స్ ఆల్సో నోన్ ఫర్ ఇట్స్ అకాడమిక్ ఎక్సలెన్స్ అండ్ ఇన్నోవేషన్ రీసెర్చ్. ఈ క్యాంపస్లో అయితే వాళ్ళైతే యూజీ అండ్ డిఫరెంట్ పీజీ ప్రోగ్రామ్స్ దే ఆర్ ఆఫరింగ్. అండ్ ఈ యూనివర్సిటీ విషయానికి వస్తే దే హ్యావ్ టోటల్లీ 3 మెయిన్ క్యాంపసెస్. వన్ ఈజ్ వైజాగ్లో ఉంది, ఇంకోటేమో హైదరాబాద్, ఇంకోటేమో బెంగళూరు. బట్ మెయిన్ క్యాంపస్ వచ్చేసి వైజాగ్ అనమాట. అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్ ది 3 క్యాంపసెస్ అనమాట. ఇక్కడ యూ కెన్ సీ ది 3 డిఫరెంట్ క్యాంపసెస్ ఆఫ్ ది గీతం యూనివర్సిటీ. ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్, సెకండ్ బెంగళూరు, థర్డ్ ఈజ్ విశాఖపట్నం. సో ఇందులో నా ఫేవరెట్ ఈజ్ విశాఖపట్నం. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ in the 3 campuses, it is well decent and also labs అనేవి well equipped with all the stuff anamata and with all the materials. And if you talk about the location, then Vizag campus ku vachesariki aithe when you depart from the railway station, Vizag railway station ki bayatku vachaka you can directly find a bus. ఆ bus నుంచి you can directly go to the complex, లేకపోతే CMR central. ఆ CMR central నుంచి మీరు ఎండాడ junction కి డైరెక్ట్ గా ఆటోస్ ఉంటాయి. దే విల్ చార్జ్ యూ అరౌండ్ 30 to 40 రూపీస్. అండ్ ఫ్రమ్ ఎండాడ జంక్షన్ కి రైట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే అక్కడ మీకు n నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. ఫర్ ది డైరెక్ట్లీ మీరు వాళ్ళు మీకు క్యాంపస్కి డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. దే విల్ చార్జ్ అరౌండ్ 10 to 20 రూపీస్, మోస్ట్ 10 రూపీస్ చార్జ్ చేస్తారు. అండ్ దట్స్ హౌ యూ కెన్ అప్రోచ్ దిస్ యూనివర్సిటీ. ఇంకా కాలేజ్ అక్రిడేషన్స్ విషయానికి వస్తే వీళ్ళకి NAAC వాళ్ళు A++ గ్రేడ్ అసైన్ చేశారు. అండ్ ఇట్ ఆల్సో యాజ్ NBA అక్రిడేషన్. అండ్ ఇది UGC అప్రూవ్డ్ యూనివర్సిటీ అనేది. అండ్ దీని NIRF ర్యాంకింగ్ వచ్చేసి అరౌండ్ 101 to 150 ఫర్ ఇంజనీరింగ్. అండ్ దీనికి ఆల్ ఇండియాలో 125th యూనివర్సిటీ ర్యాంకింగ్ వచ్చింది. అండ్ ఇఫ్ వీ క్లోజ్లీ మూవ్ ఫర్దర్, లెట్ us సీ ది అడ్మిషన్ ప్రాసెస్. దీనికైతే మీకు 2 ways ఉంటాయి. వన్ ఈజ్ డైరెక్ట్లీ మేనేజ్మెంట్ క్వాటా ద్వారా జాయిన్ అవ్వచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి గీతం అడ్మిషన్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, చెప్పాగా స్టార్టింగ్లో. అది మీరు రాయాలి, మంచి స్కోర్ వస్తే యూల్ ఆల్సో గెట్ ది స్కాలర్షిప్. అండ్ దాని గురించి కూడా మనం ఫర్దర్గా చూద్దాం అబౌట్ ది స్కాలర్షిప్స్. అండ్ ఇఫ్ యూ గో ఫర్దర్, లెట్ us డిస్కస్ అబౌట్ ది గీతం అడ్మిషన్ టెస్ట్. అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాం. అండ్ హియర్ యూ కెన్ సీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ సింపుల్. మీరు మీ 10+2 ఎగ్జామ్ అనేది ఒక రికగ్నైజ్ బోర్డులో కంప్లీట్ చేసుకొని ఉండాలి. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఇక్కడ మ్యాథ్స్ నుంచి క్వశ్చన్స్. ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్లయితే హియర్ యూ కెన్ సీ మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, ఈ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అండ్ చూసుకోవచ్చు మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అడుగుతారు అండ్ వాటికి ఎన్ని మార్క్స్ అలాట్ చేస్తారు అనేది. అండ్ డోంట్ వరీ అబౌట్ ది సిలబస్ అయితే మీరు చదువుకున్న 12th క్లాస్ అండ్ 11th క్లాస్ నుంచే అడుగుతారు. సో డోంట్ వరీ. అండ్ ఆల్సో టఫ్నెస్ అనేది మరీ అంత ఎక్కువ ఉండదు, అలాగే తక్కువగా ఉండదు. ఇట్ వుడ్ బి అరౌండ్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. సో ప్రిపేర్ వెల్ అండ్ రైట్ ది ఎగ్జామ్ వెల్. ఓకే, నౌ ఇట్స్ టైమ్ టు సీ వాట్ ఆర్ ది ప్రోగ్రామ్స్ దే ఆర్ ఆఫరింగ్ ఇన్ డిఫరెంట్ క్యాంపసెస్ ఆఫ్ ది గీతం యూనివర్సిటీ. ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం విత్ ది మెయిన్ క్యాంపస్ ఆఫ్ ది గీతం యూనివర్సిటీ, దట్ ఈస్ విశాఖపట్నం. ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ దే ఆర్ ఆఫరింగ్ అనమాట. బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ విత్ కంప్యూటర్ అప్లికేషన్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ది సబ్ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ దట్ ఈస్ AI/ML అనమాట. అండ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఇంకో సబ్ బ్రాంచ్ డేటా సైన్స్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇది ఇంకో సబ్ బ్రాంచ్ ఆఫ్ CSC దట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ. అండ్ బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్,
నెక్స్ట్ వచ్చేసి బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI డిజైన్ అండ్ టెక్నాలజీ, అండ్ బీటెక్ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ ఒకసారి ఫీ స్ట్రక్చర్ కూడా చూద్దాం ఎలా ఉన్నాయి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి విశాఖపట్నం క్యాంపస్లో. అండ్ హియర్ వీ కెన్ సీ ది ఫీ స్ట్రక్చర్. అండ్ బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ ఫీ ఈజ్ అరౌండ్ 2,70,000. అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసి కొంచెం పెరిగింది, దట్ ఈస్ 2,83,500. అండ్ థర్డ్ ఇయర్కి 2,97,500. ఫోర్త్ ఇయర్కి ఏమో ఇంకొంచెం పెరిగింది, దట్ ఈస్ 3,12,400. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఎవ్రీ ప్రోగ్రామ్కి ఫీజ్ అనేవి ఆల్మోస్ట్ సేమే ఉంది, ఎగ్జాక్ట్లీ సేమే ఉంది ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్ అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యూనివర్సిటీస్లో ఫీజ్ అనేవి ఇలాగే ఉంటాయి, హై ఉంటాయి. సో ఇఫ్ యూ కెన్ ఎఫర్డ్ అండ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ దట్ బాగా చదువుకోగలను అండ్ ఐ కెన్ ఎఫర్డ్ దట్ మనీ అంటేనే గో టు ది యూనివర్సిటీ. అండ్ యూ కెన్ ఆల్సో రైట్ ది గ్యాట్ ఎగ్జామ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్. అది రాస్తే మీకు స్కాలర్షిప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతుంది, చెప్తున్నాను కదా, చాలా బాగా యూజ్ అవుతుంది స్కాలర్షిప్స్ అనేవి. ఈవెన్ చాలామంది ఫ్రెండ్స్ అనేవాళ్ళు దే ఆర్ నో స్టడీయింగ్ ఇన్ ది గీతం యూనివర్సిటీ ఇన్ వైజాగ్ క్యాంపస్. అండ్ వాళ్ళు చాలామంది 90% అనేవాళ్ళు గ్యాట్ ఎగ్జామ్ ద్వారా దే బ్రాడ్ ది స్కాలర్షిప్ అనమాట. అండ్ ఇప్పుడు హైదరాబాద్ క్యాంపస్లోని ఏ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. హియర్ యూ కెన్ సీ బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ సిఎస్సి, బీటెక్ సిఎస్సిలో సబ్ బ్రాంచ్ సైబర్ సెక్యూరిటీ, అండ్ బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, VLSI డిజైన్ అండ్ టెక్నాలజీ, అండ్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ విత్ కంప్యూటర్ అప్లికేషన్, బీటెక్ సిఎస్సి విత్ సబ్ బ్రాంచ్ AIML. ఆల్మోస్ట్ సేమ్ టు ది వైజాగ్ క్యాంపస్, ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. సో లెట్స్ గో ఫర్ ది ఫీ స్ట్రక్చర్, అది చూద్దాం ఎలా ఉన్నాయి ఫీస్ అనేవి. అండ్ హియర్ యూ కెన్ సీ ది ఫస్ట్ ఇయర్ ఫీ ఏమో 2,70,000, సెకండ్ ఇయర్ ఫీ 2,83,000, థర్డ్ ఇయర్ 2,90,000. ఎవ్రీ ఇయర్కి కాస్త అమౌంట్ ఆఫ్ ఫీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. అండ్ ఆల్సో ఇఫ్ సీ అన్ని బ్రాంచ్లు కూడా ఇక్కడ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఫీ ఉంది, యాజ్ ఇట్ ఈజ్. ఫీ స్ట్రక్చర్ కూడా ఏం మారలేదు, వైజాగ్ ఎలా ఉందో హైదరాబాద్ క్యాంపస్ కూడా సేమ్ అట్లానే ఉంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోండి, మీకోసం మొత్తం డిస్ప్లే చేశాను. అండ్ నెక్స్ట్ గో ఫర్ ది బెంగళూరు క్యాంపస్, అక్కడ ఏమేమి ఉన్నాయి ప్రోగ్రామ్స్ చూద్దాం. ఇక్కడేమో కొన్ని ఉన్నాయి వైజాగ్తో కంపేర్ చేసుకుంటే, that are BTech Civil Engineering with Computer Application, BTech Computer Science and Engineering with sub-branch AIML, and BTech Computer Science and Engineering with Data Science, BTech Electronics Communication Engineering, and you can also see all the other branches available here, and almost same like the Hyderabad campus. Let's go for the fee structure now. Yeah, here you can see ikkada kuda fees for all the programs is same, and same as the Vizag campus, same as the Hyderabad campus. So meeku fee structure vishayamlo no change anamata, ala fixed unnayi moodu campuses lo kuda. And this fee is for the UG programs, ante like BTech programs anamata. అండ్ నౌ లెట్ us see about the scholarships. నన్ను కమెంట్స్లో ఒకరు అడిగారు అనమాట, అన్న స్కాలర్షిప్స్ మీద కాస్త వీడియోస్ చేయన్నా అని. సో ఇంకా నుంచి ఈ వీడియోస్ నుంచి ప్రతి కాలేజ్కి స్కాలర్షిప్స్ ఉన్నాయా లేవా, ఉంటే ఎంతవరకు యూ కెన్ గెట్ ది ఫీ కన్సెషన్ అని డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ఇఫ్ యూ క్లియర్లీ సీ హియర్ ది స్కాలర్షిప్స్ ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేశారు. నీకు 100% ఫీ కన్సెషన్ రావాలనుకో, నువ్వు వీళ్ళ ఇచ్చిన కొన్ని క్రైటీరియాని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు కండక్ట్ చేయబోయే గ్యాట్ ఎగ్జామ్లో నీకు ర్యాంక్ అనేది టాప్ 25లో వచ్చింది అనుకో, నీకు 100% ఫీ కన్సెషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి జేఈ మెయిన్స్లో నీకు పర్సంటేజ్ అనేది 97 కన్నా లేకపోతే 97 కన్నా ఎక్కువ రావాలి. అండ్ ఏపీ ఆర్ టీఎస్ ఎంసెట్లో ర్యాంక్ టాప్ 100లో రావాలి. అండ్ మిగతా యూసీఈడి ఎయిర్లో మీకు ఆల్మోస్ట్ 1 to 50 ర్యాంక్ రావాలి, టాప్ 50 రావాలి. అండ్ ఫర్ 75% స్కాలర్షిప్ రావాలనుకుంటే హియర్ యూ కెన్ సీ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా. గ్యాట్లో టాప్ 26 నుంచి 100 వరకు ర్యాంక్ రావాలి. జేఈ మెయిన్స్ కొంత పర్సంటేజ్ ఇచ్చారు, అండ్ ఆల్సో ఎంసెట్కి. అండ్ అలాగా యూ కెన్ ఆల్సో సీ ఫర్ ది డిఫరెంట్ కేటగిరీ 60% స్కాలర్షిప్ వస్తుంది, 40% రావాలంటే ఏంటి క్రైటీరియా, 25%కి ఏంటి క్రైటీరియా, 15%కి ఏంటి క్రైటీరియా. హియర్ యూ కెన్ ఆల్ సీ ది ఇన్ఫర్మేషన్ మీకోసం డిస్ప్లే చేశాను. అండ్ నెక్స్ట్ గో ఫర్ ది హాస్టల్ ఫీజు. మీకైతే హాస్టల్ కూడా స్కాలర్షిప్స్ అనేది వస్తుంది. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూ కెన్ చెక్ ఇన్ దేర్ వెబ్సైట్స్, క్లియర్గా మెన్షన్ చేస్తారు వెబ్సైట్స్లో ఏంటి అనేది. వెబ్సైట్ లింక్ వచ్చేసి ఐ విల్ మెన్షన్ ఇన్ మై డిస్క్రిప్షన్ బాక్స్, గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ నెక్స్ట్ లెట్ us see అబౌట్ ది ప్లేస్మెంట్స్. చాలామంది చెప్పినట్లే ప్లేస్మెంట్స్ కోసం యూనివర్సిటీస్ని చూస్ చేసుకుంటారు. అండ్ లెట్స్ డిస్కస్ అబౌట్ ది ప్లేస్మెంట్స్ ఇన్ ది గీతం యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ఇస్ వన్ ఆఫ్ ది డూడ్ అని చెప్పుకోవచ్చు.
ఈ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ వన్ ఆఫ్ ది గుడ్ అని చెప్పుకోవచ్చు. బికాస్ ఇక్కడ ప్లేస్మెంట్ రేటింగ్ వచ్చేసి 3.9 ఇచ్చారు అవుట్ ఆఫ్ 5. అండ్ యూ కెన్ సీ డిఫరెంట్ కంపెనీస్ ఏవైతే వస్తున్నాయో లైక్ జేపీ మార్గన్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, డెలాయిట్, యాసెంచర్, కాగ్నిజెంట్, ఇవన్నీ టాప్ కంపెనీస్ అనమాట. మరీ అంత టాప్ కాదు, బట్ దీస్ ఆర్ ది వన్ ఆఫ్ ది గుడ్ కంపెనీస్ యూ కెన్ కన్సిడర్. అండ్ ఇవే కాకుండా చాలా కంపెనీస్ అయితే వస్తున్నాయి ఈ కాలేజ్కి, యూనివర్సిటీకి. అండ్ నెక్స్ట్ మూవ్ ఫర్దర్ అబౌట్ ది ప్లేస్మెంట్స్. అండ్ ఈ కాలేజ్ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ ఈజ్ 46 LPA అనమాట. ఇది 2023 ప్యాకేజ్ అనమాట. బట్ 2024 చూసుకున్నట్లయితే ఇట్ రియల్లీ క్రాస్ డబుల్ అయిపోయింది. 80 LPA ఈజ్ ద హైయెస్ట్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిపోర్ట్స్. అండ్ ఇక్కడ మనకి మీడియన్ శాలరీ కూడా ఇచ్చారు. యూ కెన్ సీ ది గ్రాఫ్, ఆ ట్రెండ్స్ చూడొచ్చు మీరు. అండ్ ఇఫ్ యూ సీ మీడియన్ ప్యాకేజ్ అనేది అరౌండ్ 4.8 LPA ఉంది. కాస్త లెస్ దెన్ 5 LPA ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ ఏమో 80 LPA ఉంది. సో ఆ విధంగా చూసుకుంటే ఇది కొంచెం తక్కువగా ఉంది. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది స్కిల్స్, హౌ యూ లెర్న్, హౌ యూ డెడికేట్ యువర్ టైమ్ ఇన్ గెటింగ్ ఎ గుడ్ క్యాంపస్ ప్లేస్మెంట్. నేను మళ్ళీ చెప్తున్నా, బిఫోర్ జాయినింగ్ ఎనీ యూనివర్సిటీస్ ఇట్ ఈస్ ప్రిఫరబుల్ టు ఆస్క్ గైడెన్స్ ఆర్ టేక్ గైడెన్స్ ఫ్రమ్ ఎనీవన్. లైక్ అన్నయ్య అవనివ్వండి, అక్క అవనివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆ యూనివర్సిటీలో ఆల్రెడీ చేస్తున్న వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఒకసారి తెలుసుకోండి ఎలా ఉంది యూనివర్సిటీ అనేది. బికాస్ బయటికి రిపోర్ట్స్ బట్టి మనం చెప్పగలం, బట్ లోపల గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంటుందో వీ కెనాట్ గెస్ అనమాట. సో వాళ్ళని అడగడం బెటర్. బట్ మోస్ట్లీ యూనివర్సిటీస్లో అంత బాగానే ఉంటుంది యాజ్ పర్ ది రిపోర్ట్స్. అండ్ ఇందాక చెప్పినట్లు నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ అనేవాళ్ళు గీతంలో ప్రెజెంట్ దే ఆర్ పర్సూయింగ్ దేర్ స్టడీస్ అనమాట. సో మీకోసం ఒక్కసారి వాళ్ళనైతే అడిగాను ఎలా ఉంటుంది యూనివర్సిటీ, ఎలా ప్రాసెస్ ఏంటని. సో ఒకసారి మీకు కూడా వినిపించేస్తాను కాల్ రికార్డింగ్ అనేది, సో దట్ యూ కెన్ గెట్ ఏ క్లారిటీ. సో ఇదన్నమాట నా ఫ్రెండ్ నుంచి వచ్చిన ఆనెస్ట్ రివ్యూ అనేది. వాడు ఓపెన్గా చెప్పేశాడు వాడికి ఎక్స్పీరియన్స్ ఏంది, వాడికి ఏమనిపించిందో అనేది. సో ఇట్స్ అప్ టు యూ అబ్బా. నేను అదే మీకు వదిలేస్తున్నా, కంప్లీట్ డెసిషన్ అనేది మీకు వదిలేస్తున్నాను. మీరు డిసైడ్ అవ్వండి జాయిన్ అవ్వాలా వద్దా అనేది. మీకు చెప్పాల్సిన మొత్తం చెప్పేసిన, చూపించేసిన, ఇంకా ఇట్స్ అప్ టు యువర్ డెసిషన్. అండ్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే గ్యాట్ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా రాయండి. వెంటనే ఇప్పుడే వెళ్ళి అప్లై చేసుకొని వెంటనే రాయండి. బికాస్ మీకు మెయిన్స్లో మంచి పర్సెంటేజ్ రాకపోయినా, లేకపోతే ఎంసెట్లో ర్యాంక్ బాగా ఎక్కువ వచ్చేసిన, స్కోర్ బాగా రాకపోయినా కూడా దే విల్ కన్సిడర్ ది గ్యాట్ ఎగ్జామ్ స్కోర్ బాగా కన్సిడర్ చేస్తారు. సో దట్ మీకు ఫీ కన్సెషన్ ఎంతో కొంత వస్తుంది. అందుకే వెంటనే వెళ్ళి గ్యాట్ ఎగ్జామ్ రాయండి. గివ్ యువర్ ప్రయారిటీ టు గ్యాట్ ఎగ్జామ్ ఫస్ట్, దెన్ యూ కెన్ రైట్ ది మెయిన్స్ ఎగ్జామ్ అండ్ దీస్ ఎంసెట్ ఎగ్జామ్స్ అనేవి వాళ్ళ క్రైటీరియా మ్యాచ్ చేయడానికి. అండ్ మీకు గ్యాట్ ఎగ్జామ్ గురించి ఏ మెటీరియల్స్ కావాలనుకున్నా, ఎలాంటి ఎడ్యుకేషన్ స్టఫ్ కావాలనుకున్నా ఆస్క్ మీ ఇన్ ది బిలో కమెంట్ సెక్షన్. అండ్ ఆల్సో మన వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది, అందులో జాయిన్ అయిపోండి. ఇలాంటి చాలా ఎడ్యుకేషన్ మెటీరియల్స్ అనేవి అందులో నేను పెడుతూ ఉంటాను, పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ దట్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ అదనమాట ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో అబౌట్ ది గీతం యూనివర్సిటీ. అండ్ ఐ హోప్ మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇన్ టుడేస్ సెషన్. అండ్ నెక్స్ట్ సెషన్లో ఇంకో కాలేజ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం, వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ గురించి. అండ్ మీరు ఇంకా ఎవరైనా నా కేఎల్ యూనివర్సిటీ అండ్ అమృత యూనివర్సిటీ మీద వీడియోస్ చూడలేదు అనుకోండి, ఇక్కడ కనబడుతున్న ఐ బటన్ మీద క్లిక్ చేయండి. యూ కెన్ డైరెక్ట్లీ రీడైరెక్ట్ టు ది పేజ్ అండ్ ది వీడియో. అండ్ ఆల్సో యూ కెన్ చెక్ ఇట్ ఆన్ మై ఛానల్. అండ్ వెంటనే సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి వెంటనే, సో దట్ ఎలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇన్ఫర్మేషన్ వాల్యూ అనిపిస్తే వెంటనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు ఈ వీడియో ద్వారా. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్యాట్ ఎగ్జామ్ అండ్ సీ యూ సూన్.